హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీషోలో అయితే శారీ తీసుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా ఆ శారీ అయితే చాలా బాగుంది, కానీ మనకి పళ్ళు అన్నది ప్లెయిన్గా ఉందన్నమాట. కుర్చీలు వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని కోసం ఈ విధంగా కుర్చీలు వేస్తున్నాను. ఈసారి మా ఆడపడుచు కోసం తీసుకున్నానని చెప్పాను కదా, తనతో పాటు నేను కూడా ఒక శారీ తీసుకున్నాను. నా శారీకి అయితే కుర్చీలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా దాన్ని చూసి అయితే మా ఆడపడుచు నాకు కూడా ఉంటే బాగుండు, నీవి చాలా బాగున్నాయి అంది. సర్లే అని చెప్పేసి అయితే ఇక నేను ఇంకా శారీకి కుర్చీలు వేద్దామని డిసైడ్ అయిపోయి అయితే ఈ విధంగా కుర్చీలు వేయడానికి ప్రాసెస్ ఫస్ట్ థ్రెడ్ అన్నది తీసుకుంటారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తీసేసిన అనమాట. తీసేసినాక నేను కోమతో అయితే ఈ విధంగా చేస్తున్నాను. మధ్యలో దారి పోగులు ఏమైనా చిక్కుపడిపోతే చూడడానికి లుక్ అనిపేది కదా అని చెప్పేసి అయితే ఈ సారీ అయితే చాలా బాగుందండి. గోల్డ్ కలర్లో భలే మెరుస్తుంది తెలుసా, వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది. ఇంకైతే ఈ విధంగా వేద్దామని చెప్పి అయితే నేను ఫస్ట్ నాకు ఎంతైతే పొడవు కావాలో అంత పొడవు వరకు నేను థ్రెడ్ అనేది రిమూవ్ చేసేసి ఫస్ట్ అయితే ఈ విధంగా సింపుల్గా నాట్లో వేసుకుంటున్నమాట. చిన్న చిన్నగా దగ్గరగా వేసుకుంటున్నాను. ఇలా ఇలా చేసుకున్నా మనకి శారీ బాగుంటుంది, లేదా దీన్ని వేరొక డిజైన్ కింద కూడా వేసుకోవచ్చు అన్నమాట. నాకైతే పట్టు శారీ ఇలా గ్రాండ్గా ఉంది కదా, ఇలా సింపుల్గా ఏం బాగుంటుంది అని చెప్పి అయితే మళ్ళీ నేను వేరొక డిజైన్గా మళ్ళీ చేశాను. అదంతా వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోలు చేస్తున్నట్టయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ విధంగా నేను తీసుకున్న ఈ దారపోగులన్నిటిని దగ్గరికి తీసుకుని ఇలా సన్నగా ముడైతే వేసుకుంటున్నాను. వీటిని నాట్లు అంటారు కదా, వీటిని వేసుకోవడానికి మనకి మగ్గ వరకు సూదులు కూడా అవి వచ్చేస్తారు. ఇది షైనింగ్ ఉండడం వల్ల, పట్టుగా ఉండడం వల్ల ఈ దారాలు అనేవి జారిపోతున్నాయి అన్నమాట. అందుకే నేను చేతితో వేసేస్తున్నాను. ఈ విధంగా చేతితోనే సింపుల్ అనిపించింది. ఇంక ఈ విధంగా మొత్తం అన్నట్లని ఈ విధంగానే నేను వేసేసుకున్నాను. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అంతా చూపించాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. ఇది నాకు వేయడానికి ఇంచుమించు ఒక 3 అవర్స్ పట్టిందండి. ఒక పక్క ఇంట్లో పని చేసుకుంటే ఒక పక్క ఈ శారీని ఫినిష్ చేయాలనిక ఈ విధంగా అయితే చేశాను అనమాట. నేను ఈ విధంగా ఈ గోల్డ్ కనబడుతున్నాయి కదా, ఇవైతే మరీ షైనింగ్గా ఉండి చాలా స్మూత్గా ఉండడం వల్ల జారిపోతున్నాయి. అస్సలు ముడి వేసినాయి కానీ మళ్ళీ అవి ఊడిపోతున్నాయి అన్నమాట. చాలా టైం నాకు ఇక్కడే పట్టేసింది. ఇంకా ఈ విధంగా అయితే నేను మెల్లగా వేసుకుంటూ మొత్తం శారీ అన్నది కంప్లీట్ చేశాను. ఇంకా వైలెట్ అన్నవి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది నాట్ అన్నది. ఈ వైట్ వాటికే, గోల్డ్ కలర్ వాటికే నాట్ అన్నది ఉండడం లేదు. ఇది వేసి పక్కకు వెళ్ళేసరికి మళ్ళీ ఇది జారిపోతుంది అన్నమాట. చాలా టైట్ వేసినా కానీ జారి వచ్చేస్తున్నాయి. ఇంక ఈ విధంగా మొత్తం వైలెట్, గోల్డ్ అన్నీ చాలా సింపుల్గా ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను ఓవరాల్ శారీ అంతానే. కావాలంటే మీరు మామూలుగా ఈ శారీలో పోగులు కాకుండా బయట మనకి సిల్క్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకుని వేసుకోవచ్చు. నాకు బట్ అంత టైం లేదు, మళ్ళీ షాప్కి వెళ్ళి అవి తీసుకొచ్చి వేసేంత టైం లేదు. అందుకే ఇక శారీలో ఉన్న వాటితోనే వేసేసాను. ఇంకా అంత సింపుల్గా ఏం బాగుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ విధంగా వేసినాను కదా, ఇందులో కొంచెం దారము పక్క సైడ్ను కొంచెం దారం ఈ విధంగా తీసుకొని నేనైతే ఇక్కడ ముడి వేయడానికి ఏమో ఇది ఉండట్లేదు, జారిపోతుంది కదని చెప్పి అయితే నేను మనకి జరీ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ అయితే నేను ఈ విధంగా చుట్టేసి నాట్లు వేసేసాను. చూస్తే ఓవరాల్ లుక్ అవసరం అంటే చాలా బాగుంది. మా ఆడపడుచుకి అయితే ఫోటో పంపిస్తే చాలా బాగుందని చెప్పింది అన్నమాట. ఈ గోల్డ్ కలర్ అయితే బాగా లుక్ వస్తుందన్నమాట, చాలా బాగా షైనింగ్ వస్తుంది. ఇంక ఈ థ్రెడ్ అందులో కలిసిపోయింది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు, చాలా అందంగా కూడా కనిపించింది. ఇది వేసినాక ఓవరాల్ సారీ ఏ విధంగా ఉన్నది వేసినాక అన్నది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు సారీ పళ్ళు అన్నది ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది అన్నదన్నమాట ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ విధంగా వేసినాక ఇంకా మిగతా ఉన్నాయి కదా, మిగతా దాన్ని పక్కనున్న ఆ దారంతో మళ్ళీ కొంచెం తీసుకుని అది మళ్ళీ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అలాగా ఒక దారాన్ని 2 వాటికి మాట ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక డిజైన్ అన్నది ఫామ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా. కావాలంటే మీరు ఇలా వేసుకునేటప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ బీడ్స్ కూడా వేసుకుంటే ఇంకా హెవీగా కనిపిస్తుంది. నాకైతే బీడ్స్ అవసరం లేదు, ఇలా అయితే సరిపోతుంది అని చెప్పి అయితే నేను ఈ విధంగా సింపుల్గా వేసుకున్నాను. సింపుల్గా ఉన్నా కానీ చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది.
ఇంకా ఈ సారీ కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పనిసరిగా చూసేయండి. అలాగే నేను తీసుకున్న సారీ కూడా ఎలా ఉంటుంది కట్టుకుంటే అన్నది కూడా నేను 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను, తప్పనిసరిగా చూసేయండి. ఇంకా ఈ విధంగా నేను మొత్తం సారీ ఓవరాల్ ఈ విధంగానే వేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా లుక్ అనిపిస్తుంది. నిజంగా ఇది ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీ శారీ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మనకి షైనింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. మనం లైటింగ్కి కట్టుకున్నా లేదా డేలో కట్టుకున్నా శారీ అన్నది చాలా బాగుంటుంది. అలాగే శారీ కూడా చాలా పెద్దగా వచ్చింది. మొత్తం డిజైన్ పూర్తయిపోయినాక ఈ విధంగా ఉంది చూడండి, ఎంత హెవీగా ఎంత గ్రాండ్గా అయితే కనిపిస్తుందో కదా, చాలా బాగుంది. ఇది వైలెట్ కలర్లో మిడిల్లో మనకి గోల్డ్ వచ్చిందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. అలాగే నా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.